హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అడాబ్ ఫోటోషాప్ 2024లోని ది బెస్ట్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఓకే, బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా ఎలా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. నార్మల్గా ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ వర్షన్లో ఏంటంటే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా చేంజ్ చేయాలంటే మినిమం 2 to 3 hours టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ జస్ట్ 1 క్లిక్లో మీకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా బ్లాక్ అండ్ వైట్ ఫోటోని ఫోటోషాప్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఫిల్టర్స్ అని ఉంటుంది టూల్ బార్లో. ఈ ఫిల్టర్ని క్లిక్ చేయండి. ఫిల్టర్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ న్యూరల్ ఫిల్టర్స్ అని ఉంటుంది. ఈ న్యూరల్ ఫిల్టర్స్ని క్లిక్ చేయండి. మీకు విత్ ఇన్ 1 క్లిక్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా ఎలా చేయాలో చూపిస్తాను. మీరు వీడియోని కనుక స్కిప్ చేసి కానీ ఫార్వర్డ్ కానీ చేసి చూస్తే మీకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, మీరు న్యూరల్ ఫిల్టర్స్ని క్లిక్ చేసిన తర్వాత సైడ్లో మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ కలరైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ కలరైజ్ ఆప్షన్ని ఆఫ్ ఉంది కదా, ఈ కలరైజ్ ఆప్షన్ని ఆన్ చేయండి. ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది. మౌస్తో క్లిక్ చేయండి. ఓకే, చూశారా ఫ్రెండ్స్, మీకు బ్లాక్ అండ్ వైట్ ఫోటోని విత్ ఇన్ 1 క్లిక్లో కలర్గా ఎలా చేంజ్ అయిపోయిందో. ఓకే, మీరు మళ్ళీ ఇక్కడ కలర్గా చేంజ్ చేసిన తర్వాత కూడా మీకు ఇక్కడ ఏదైనా శాచురేషన్ కానీ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీకు లేదు ఓకే అనిపిస్తే ఇక్కడ ఓకే అని క్లిక్ చేయొచ్చు. ఓకే, నేను ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారా, విత్ ఇన్ 1 క్లిక్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోని కలర్గా ఎలా చేంజ్ చేశాము. ఓకే ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.